మొన్ననే హైదరాబాదులో ప్రిజం పబ్‌లో జరిగినటువంటి ఉదంతం. కల్పిక అనేటటువంటి నటి అక్కడ ఒక గంట సేపు హల్చల్ చేయటం, ఆ తర్వాతన అమ్మాయి వివరణలు ఇచ్చుకొచ్చింది. వాళ్ళే నా పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు, అహంకారంతో ప్రవర్తించారు, నేను ఆత్మాభిమానంతో ఎదురు తిరిగాను లాంటిది. అయితే ఆ రోజున ఆవిడ వ్యవహార శైలికి సంబంధించినటువంటి దాని మీదన ఇప్పుడు తాజాగా కేసు నమోదైంది. ప్రిజం పబ్‌లో 29వ తారీఖు జరిగినటువంటి ఘటనలో బిల్ పే చేయలేదని, బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించింది కల్పిక అన్నటువంటి పాయింట్‌ని ఆ సంస్థ యాజమాన్యం, ప్రిజం పబ్ యాజమాన్యం కంప్లెయింట్‌గా ఇచ్చింది. ప్లేట్స్ విసిరేశారని, సిబ్బందిని బాడీ షేమింగ్ చేశారని, బూతులు తిట్టారని, ఆమె తిట్టారు అంటూ ప్రిజం పబ్ యాజమాన్యం కంప్లెయింట్ చేస్తే, పోలీసులు ఆ రోజున అక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలోనే ఆమె హంగామా సృష్టించిన చర్య తీసుకోలేదంటూ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. కోర్టులో ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని కోర్టును అప్రోచ్ అయితే, కోర్టు ఇప్పుడు ఫిర్యాదు నమోదు చేయమని ఆదేశించింది. దాంతో కల్పిక మీద కేసు నమోదు చేశారు. 324 సబ్సెక్షన్ 4, 352, 351 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేశారు.